4వ తరగతి తెలుగు సబ్జెక్ట్ ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్ ఆల్రెడీ పార్ట్ 1 పెట్టానండి. అలానే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేశానండి. ఇది పార్ట్ 3 అన్నమాట. మీకు కనుక పార్ట్ 1 పార్ట్ 2 కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, చెక్ చేసుకోండి. అత్యాశ కథలో ఆహా ఏమి నా భాగ్యం, అదృష్టవంతుని చెరిపేవాడు లేడు అని అనుకున్నది ఎవరు? ఆప్షన్ ఏ వేటగాడు, ఆప్షన్ బి నక్క, ఆప్షన్ సి పులి, ఆప్షన్ డి సింహం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నక్క. కథలో ఆహా ఏమి నా భాగ్యం, అదృష్టవంతుని చెప్పేవాడు లేడు అని అనుకున్నది. నెక్స్ట్, నాన్న నన్నేమనినా నేను నాన్ననేమనను, ఇది ఏ అలంకారం? ఆప్షన్ ఏ లాటానుప్రాస, ఆప్షన్ బి చేకానుప్రాస, ఆప్షన్ సి వృత్యానుప్రాస, ఆప్షన్ డి యమకం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వృత్యానుప్రాస అలంకారం. ఒకే హల్లు మరలా మరలా అనేక సార్లు పునరావృతం కావడం వలన దాన్ని వృత్యానుప్రాస అలంకారంగా చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్, నవయుగ కవి చక్రవర్తి బిరుదాంకితుడు ఎవరు? ఆప్షన్ ఏ గురజాడ అప్పారావు గారు, ఆప్షన్ బి కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ సి దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆప్షన్ డి గుర్రం జాషువా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గుర్రం జాషువా. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా. ప్రభలి రందు నిందు రాజయ్యనొక్కడు, ఆప్షన్ బి సౌధ రాజమందు జన్మించెనొక బిడ్డ, ఆప్షన్ సి నొకదు రాను రాను సుఖవినయ్యే, ఆప్షన్ డి పూరి గుడిసెలోన పుట్టెనొకడు. సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ బీసీడీఏ, ఆప్షన్ బి బీడీసీఏ, ఆప్షన్ సి బీడీఏసి, ఆప్షన్ డి డిఏసిబి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సౌధ రాజమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు, ప్రభలి రెండు నిందు రాజయ్యనొక్కడు, నొకడు రాను రాను సుఖవి అయ్యే. నెక్స్ట్, గుర్రం జాషువా గారి కవిత్వం లక్షణం కానిది ఏది? ఆప్షన్ ఏ నవయుగ వైతాళికుడు, ఆప్షన్ బి ప్రశస్తమైన పద్యశిల్పం, ఆప్షన్ సి సులలితమైన ధార, ఆప్షన్ డి సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నవయుగ వైతాళికుడు. గుర్రం జాషువా గారి కవిత్వ లక్షణం కానిది నవయుగ వైతాళికుడు. 1000 ఏళ్ల కవినోయ్ అన్న గేయంలో కవి ఎవరి గొంతులో ప్రవహించానని చెప్పుకున్నాడు? ఆప్షన్ ఏ వాల్మీకి, ఆప్షన్ బి కాళిదాసు, ఆప్షన్ సి ఆంధ్రకవి, ఆప్షన్ డి గుణాఢ్యుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వాల్మీకి. 1000 ఏళ్ల కవినోయ్ అన్న గేయంలో కవి ఎవరి గొంతులో ప్రవహించాను అని చెప్పాడంటే వాల్మీకి గొంతులో ప్రవహించానని చెప్పాడు. నెక్స్ట్, క్రింది రచనలను సంబంధిత రచయితలతో జతపరచండి. రచన, ఆప్షన్ ఏ హిమబిందు, ఆప్షన్ బి తెలుగు సాహిత్యోద్ధారకులు, ఆప్షన్ సి అభ్యుదయం, ఆప్షన్ డి పల్నాటి పౌరుషం. రచయితలు, ఆప్షన్ 1 మొక్కపాటి నరసింహారావు గారు, ఆప్షన్ 2 త్రిపురనేని రామస్వామి, ఆప్షన్ 3 అడవి బాపిరాజు, ఆప్షన్ 4 బిరుదరాజు రామరాజు. సో మ్యాచింగ్. హిమబిందు, అడవి బాపిరాజు గారు రచించారు హిమబిందు అనే రచనని. అలానే తెలుగు సాహిత్యోద్ధారకులు, దీన్ని బిరుదరాజు రామరాజు గారు రచించారు. అభ్యుదయాన్ని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించారు. పల్నాటి పౌరుషం త్రిపురనేని రామస్వామి గారు రచించారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, క్రింది అంశాలలో సనికానిది? ఆప్షన్ ఏ నారాయణరావు, హిమబిందు అడవి బాపిరాజు గారు, పెరదౌసి గబ్బిలం జాషువా గారు, తెలుగు సాహిత్యోద్ధారకులు మొక్కపాటి నరసింహారావు గారు, హేతువాద రచయిత పల్నాటి పౌరుషం త్రిపురనేని రామస్వామి గారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తెలుగు సాహిత్యోద్ధారకులు మొక్కపాటి నరసింహారావు గారు. తిక్కన్న తెలుగులా తీర్పునై నానోయ్, ఈనాటి పాటలో ఇమిడిపోయానోయ్ అన్న గేయ కవి ఎవరు? ఆప్షన్ ఏ అడవి బాపిరాజు, ఆప్షన్ బి దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆప్షన్ సి మంచాళ జగన్నాథరావు, ఆప్షన్ డి బిరుదరాజు రామరాజు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అడవి బాపిరాజు. తిక్కన్న తెలుగులా తీర్పునైనానోయ్, ఈనాటి పాటలో ఇమిడిపోయినానోయ్ అన్న కవి
అడవి బాపిరాజు గారు. నెక్స్ట్, తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరు? ఆప్షన్ ఏ దేవరకొండ బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ బి దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆప్షన్ సి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆప్షన్ డి బసవరాజ అప్పారావు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తెలుగులో అనుభూత కవిత్వానికి ప్రతినిధి. నెక్స్ట్, గాంధీ మహాత్ముడు చకచక నడువగా కనిపించిపోయింది భూదేవి, కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది అన్న పంక్తులు ఈ గేయ సంపుటిలోనివి. ఆప్షన్ ఏ పాపాయి సిరులు గేయ సంపుటి, ఆప్షన్ బి బసవరాజ అప్పారావు గారి గేయాలు, ఆప్షన్ సి అనుభూతి గేయాలు, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బసవరాజ అప్పారావు గారి గేయాలు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి.